ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్థిక స్థిరత్వాన్ని కలుగజేసే శ్రీ దక్షిణామూర్తి ప్రార్థనా మంత్రాలను, వీటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. మరొక్కసారి విందాం. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. అనగా బంగారు వర్ణము, రూపము మరియు చేతులు కలవాడు, బంగారమునకు అధిపతి, అంబికకు, ఉమకు, పశువులకు అధిపతి అయిన శివునికి నమస్కరిస్తున్నాను. నమో నమః పాప వినాశనాయ నమో నమః కంజభవార్చితాయ నమో నమః కృష్ణ హృదిస్థితాయ శ్రీ దక్షిణామూర్తి మహేశ్వరాయ. మరొక్కసారి విందాం. నమో నమః పాప వినాశనాయ నమో నమః కంజభవార్చితాయ నమో నమః కృష్ణ హృదిస్థితాయ శ్రీ దక్షిణామూర్తి మహేశ్వరాయ. అనగా పాపాలను నాశనం చేసేవాడు, బ్రహ్మదేవునిచే పూజింపబడేవాడు, శ్రీకృష్ణుని హృదయములో నివసించేవాడు అయిన శ్రీ దక్షిణామూర్తి మహేశ్వరునకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ ప్రార్థనా మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం కలుగును, రుణబాధలు తొలగిపోవును, జ్ఞానం లభించును, ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును, సకల పాపాలు నశించిపోవును. ఓం నమః శివాయ.